మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి, బాగున్నాయి కదా. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, చాలా చాలా ఎక్కువ పూలు పూస్తున్నాయి. అందులో శ్రావణ మాసం కదా, మంచిగానమాట. అన్నీ మందారాలు ఏంటి, గన్నేరు పూలు ఏంటి, పారిజాతాలు ఏంటి, అన్నీ కూడా చాలా బాగా పూస్తున్నాయండి. వీటికైతే ఇప్పుడు ఈ టైంలో కొంచెం మనం ఏమీ ఎరువులు అవి వేయక్కర్లేదు, కానీ చీడలు అవి వస్తాయేమో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏవి పట్టకుండానో ఆకులు చూసుకోవాలి. ఇవాళ రెసిపీ ఏంటంటే 1 గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ ఏమో రైస్ ఫ్లోర్, ఒక పావు కప్ ఏమో బేసిన్ పౌడర్ అనమాట, ఒక పావు కప్ ఏమో పెరుగు. ఇవన్నీ వేసేసి కలిపేసేయాలండి. బాగా కలిపేసి ఒక పక్కన పెట్టేసేసుకుంటే ఆ సూజీ రవ్వ కొంచెం బల్జ్ అవుతుంది అనమాట. ఈ లోపల మనం ఏం చేయాలంటే కూరలు అనమాట, వెజిటబుల్స్ అందులో కావాల్సినవన్నీ కట్ చేసుకోవాలి. నేనేంటంటే క్యారెట్స్ వేసాను, క్యాప్సికమ్ వేసాను, టమాటో దీనికి చాలా బాగుందండి, టమాటో వేయండి. ఇంచుమించు ఇది ఎట్లా ఉందంటే పిజ్జాలాగే ఉందండి, లోపల వెజిటబుల్స్ తోటి. కొత్తిమీర అన్నీ మీకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు, కారము, కొత్తిమీర అన్నీ అనమాట. కొంచెం ఈనో వేసాను, ఒక పావు స్పూను, బాగా మంచిగా రావడానికి. కొంచెం ఏంటంటే ఇలా నూనె వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు వేసేసి దాని మీద ఇది వేసుకుంటే ఆ పైన అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే పైన ఏమో క్రిస్పీగా ఉంటుందండి, లోపల మెత్తగా ఉంటుందన్నమాట. పెనానికి అతుక్కోవడం అలా ఏమి ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది చక్కగాను, చాలా బాగుంటుంది. చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు రిపీటెడ్గా చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంది.